ఇప్పుడే నేను అల్లు అర్జున్ని కోర్టులో దాదాపు ఒక 100-150 మంది ఉన్న లాయర్స్ని కలిసి వచ్చాను. వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ విన్నాను. అసలు అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడానికి ఏ గ్రౌండ్స్ లేవు. నేను 2 సార్లు ఆనరబుల్ జడ్జి గారితో మాట్లాడడానికి ప్రయత్నించాను. అరెస్టును తీవ్రంగా ఖండించాను. వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశాను. ఇది పొలిటికల్ అరెస్ట్గా అనిపించింది నాకు. ఎందుకంటే అల్లు అర్జున్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎవరిని చంపలేదు. పర్మిషన్ అడిగారు థియేటర్లో, పర్మిషన్ ఇమ్మని. వాళ్ళు కొంతమంది పోలీసుల ఫెయిల్యూర్ని బట్టి ఇది కేవలం పొలిటికల్ అరెస్ట్. రేవంత్ రెడ్డి ఏమంటాడు, తమ్ముడు నాకేం సంబంధం లేదని ఢిల్లీలో చిట్ చాట్లో అంటున్నాడు. చట్టం తన పని చేసుకుంటుందని. మరి గురు శిష్యులు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి తమ్ముడు ఓటుకు నేటు కేసులో అడ్డగా దొరికినప్పుడు మరి వాళ్ళెందుకు 5-10 సంవత్సరాలు జైల్లో పెట్టలేదు? చట్టం తన పని చేసుకుంటూ వెళ్తే చట్టం తన పని చేయట్లేదు కనుకే పొలిటికల్ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఉక్కసలాట్ మీటింగ్లో ఆయన స్టంట్ చేసినప్పుడు 2019లో పుష్కరాల్లో 23 చనిపోయారు.